అమెరికా EU ఒప్పందంపై ఆశ్చర్యపోతున్న ప్రపంచం. $5 ట్రిలియన్ దిశగా భారత్ పరుగులు. వచ్చే 10 ఏళ్లలో భారత్కు $150 బిలియన్ ఎగుమతుల ప్రోత్సాహం అని కూడా ప్రచురించారు. మనం చూసుకోవచ్చు, అమెరికా విపరీతమైన సుంకాలు విధించింది. రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్న దగ్గర నుంచి మన మీద టారిఫ్లు అయితే పెంచేసింది విపరీతంగా. కానీ ఆ తర్వాత మనం కూడా రష్యా నుంచి కొనుగోలు ఆపిన నేపథ్యంలో మన మీద పెంచిన టారిఫ్లన్నీ కూడా తగ్గించేసింది అమెరికా. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరి ఆహ్వానించదగ్గ పరిణామమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ మోడీ ఏదైతే ఉన్నారో ఈ ట్రంప్ దగ్గర ఆయన కాళ్ళ ముందు మోకరిల్లారని చెప్పి రాహుల్ గాంధీ కావచ్చు, అది అయితే ప్రతిపక్షాలన్నీ కూడా గోల చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. భారత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అన్ని దేశాలు వణికిపోతున్న వేళ ఓవైపు టారిఫ్లు, మరోవైపు యుద్ధాలు, చుట్టూ మార్కెట్లో అనిశ్చితి ముసురుకున్న వేళ కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న 2 మెగా ట్రేడ్ డీల్స్ వరల్డ్లోనే వండర్గా మారాయి. ఔరా భారత్ అంటూ ప్రపంచమే విస్తుపోయింది. ప్రపంచం మొత్తం టారిఫ్లతో ఇబ్బంది పడుతున్న వేళ ప్రధాని మోడీ తన చాణక్యంతో భారత్కు $1 బిలియన్ లాభాన్ని చేకూర్చారు. సంక్షోభాల చుట్టూ ముట్టినప్పుడే సంయమనంతో వ్యవహరించాలి. అలా ఉంటేనే పరిస్థితులు ఎవరికైనా అనుకూలంగా మారతాయి. భారత్పై 100% వరకు టారిఫ్లు వేస్తానని ట్రంప్ ప్రకటించగానే చాలామంది వణికిపోయారు. ఇంకేముంది, మన దేశం ఆర్థికంగా కుదేలైపోతుందని గగ్గోలు పెట్టారు. ట్రంప్ను ఎదిరించకపోతున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. కానీ సీన్ కట్ చేస్తే అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికాతో 2 భారీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుని మోడీ ప్రభుత్వం సరికొత్త చరిత్రనైతే సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తుతుంటే భారత్ మాత్రం తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కేవలం 7 రోజుల్లోనే కుదిరిన ఈ 2 ఒప్పందాల ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత్కు సుమారుగా $150 బిలియన్ ఎగుమతుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య చిక్కుకోకుండా భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను ఎలా కాపాడుకోగలదో నిరూపించిన సందర్భంగా అయితే ఇది నిలిచిందని కూడా మరి ప్రచురించారు. ఇక మనకి తెలుసు మరి మోడీ ఏ రకంగా ప్రపంచ అన్ని దేశాలు కూడా ఒక రకంగా వణికిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్లు ఏ రకంగా విధిస్తున్నారు. కానీ మరి ఏ టైంలో సంయమనం పాటించాలో ఆ టైంలో సంయమనం పాటించి రాజకీయ చతురతను చూపి తద్వారా అన్ని దేశాలు ఒకవైపు, కానీ భారత్ మాత్రం అలా కాదు, సంథింగ్ స్పెషల్ అని నరేంద్ర మోడీ మరొకసారి నిరూపించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ట్రంప్ భారతదేశాన్ని వేరే దేశాలతో మినహాయించి మరి ఆర్థికంగా మనం ఎదగడానికి కంపల్సరీ భారత్ ఏ రంగాల్లో ఎదగాలో ముందుకెళ్తుందో మరి ఎదగలదో మనకి తెలుసు. అదేవిధంగా భారత్తో పని ఎలా ఉంటుందో, భారతదేశంతో వాణిజ్యం చేస్తే వాళ్ళు ఎంత ప్రాఫిట్లో ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు. అది తెలియచెప్పినప్పుడే మరి ఈ రకంగా భారత్ని ఈ విధిస్తున్న టారిఫ్లన్నీ తగ్గించడం అయితే జరిగింది. ఇక మన ఫార్మా, స్టీల్, టెక్స్టైల్స్ రంగాలకు ఊపిరి పోస్తూ చైనా, వియత్నాం వంటి దేశాలకు చెక్ పెడుతూ భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాల వెనుక మోడీ వ్యూహాత్మకత ఉంది. అమెరికాతో కుదిరిన ఒప్పందం భారత ఎగుమతిదారులకు ఒక తీపి కబురు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు గాను ట్రంప్ ప్రభుత్వం భారత్పై 25% పెనాల్టీతో కలిపి మొత్తంగా 50% భారీ టారిఫ్లు విధించింది. దీనివల్ల మన ఉక్కు, టెక్స్టైల్స్, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రధాని మోడీ తన వ్యక్తిగత చొరవతో ట్రంప్తో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఈ పెనాల్టీని పూర్తిగా ఎత్తివేసేలా చేశారు. ఇప్పుడు భారత వస్తువులపై టారిఫ్ కేవలం 18%. దీనివల్ల కలిగే లాభాలు అక్షరాల కోట్లలోనే. స్టీల్ రంగాన్ని చూసుకుంటే అమెరికాకు ఎగుమతులు 40% పడిపోయిన సందర్భంలో ఈ ఒప్పందం కనీసం $2 బిలియన్ ఆదాయం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధాలు ఎగుమతిదారైన భారత్కు ఈ ట్రేడ్ డీల్ పెద్ద వరం. 26% ఉన్న టారిఫ్ తగ్గడం వల్ల సుమారుగా $10 బిలియన్ అదనపు ఎగుమతులు ఫార్మా రంగం ద్వారా సాధ్యమవుతాయి. ఇక 60% సుంకాలతో కుదేలైన సముద్ర ఉత్పత్తుల రంగం కూడా ఈ ఒప్పందంతో తిరిగి ఊపిరి పోసుకోబోతుంది. ఇదంతా మోడీ ప్రభుత్వం అనుసరించిన నేషన్ ఫస్ట్ పాలసీ వలనే సాధ్యమైందని కూడా ప్రచురించారు. ఎందుకంటే మనలో ఎన్ని రాజకీయాలున్నా, ఎన్ని విమర్శలున్నా నేషన్ ఫస్ట్ అనే దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్ అంటారని మనందరూ కూడా తెలుసు. ఇక యూరోపియన్ యూనియన్ ఒప్పందం వరమే. యూరోపియన్ యూనియన్తో కుదిరిన ఫ్రీ డేట్ అగ్రిమెంట్ పెద్ద విజయం. సుమారుగా 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ చర్చలు మోడీ ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది. భారత్ తన 77వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మరుసటి రోజే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడం విశేషం. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏంటంటే జీరో ట్యాక్స్. అవును,
భారత్ నుంచి యూరప్కు వెళ్లే 99.5 వస్తువులపై 5% వస్తువులపై బ్రసెల్స్ 0% పన్ను విధించనుంది. ముఖ్యంగా లెదర్ వస్తువులు, జ్యువెలరీ రంగానికి ఇది అపారమైన అవకాశాలు కల్పిస్తుంది. దీనివల్ల 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $272 బిలియన్ చేరుతుందని అంచనా. భారత్ కూడా యూరోపియన్ కార్లపై ఉన్న 110 టారిఫ్ 5 ఏళ్లలో 10% తగ్గించేలా అంగీకరించింది. దీనివల్ల భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడమే కాకుండా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఏదైతే ఈ మెగా డీల్ అయితే చేసుకున్నారో, ఈ మెగా డీల్ ద్వారా భారతదేశం వాణిజ్య రంగంలో మరింత దూసుకుపోబోతుంది. ప్రపంచం అంతా ఒక పక్కన ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకి పాహిమాం ప్రభు అన్నట్టుగా మరి కొన్ని దేశాలు ఉంటుంటే, చైనా కావచ్చు, మిగతా అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ చాణక్యంతో, నరేంద్ర మోడీ వ్యక్తిగత చొరవతో మరి భారతదేశానికి ఆ టారిఫ్లు అన్నింటిని కూడా ట్రంప్ ఎవరైతే పెంచారో అతని ద్వారానే తగ్గించేటట్టు చేసి భారత్కి మరి మంచి సువర్ణ అవకాశాన్ని కల్పించడంలో తన మేధాశక్తిని ఉపయోగించారు నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి వార్త చూద్దాం. యూపీఐ ద్వారా 230 లక్షల కోట్ల లావాదేవీలు, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా ప్రచురించారు. మరి యూపీఐ పేమెంట్లు మనకు తెలుసు ఏ రకంగా ఉంటుందో. ఈ రోజున చిన్న చిన్న వస్తువులన్నీ కూడా యూపీఐ పేమెంట్ల ద్వారానే కూడా జరుగుతున్నాయి. మరి అరటిపళ్ళు కావచ్చు, అరటిపళ్ళు దగ్గర నుంచి మరి పెద్ద వస్తువులు ఏది కొన్నా కూడా యూపీఐ పేమెంట్ అనేది మరి ప్రతి దగ్గర కూడా కీలకంగా అయిపోయిన పరిస్థితి. ఇక దాని గురించి 2లో ప్రచురించారు, తెలంగాణకు వచ్చేవి ఇవే. ఓకే రైట్, మిగిలినవి చూద్దాం, తర్వాత దాని గురించి కూడా చూద్దాం. ఇక అదేవిధంగా వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువ నిబంధనలను పాటించి తీరాలని స్పష్టమైతే చేసింది. వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలు పాటించకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి వాట్సాప్ను హెచ్చరించింది. ఎస్, వాట్సాప్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, తెల్లారి విషెస్ పెట్టుకోవటం దగ్గర నుంచి నైట్ పడుకునే విషెస్ పెట్టుకోవటం వరకు కూడా వాట్సాప్ని విపరీతంగా యూజ్ చేస్తున్న పరిస్థితి. మరి మన దేశం ద్వారా ఎంతో ఆదాయాలు పొందుతున్న వాట్సాప్ లాంటి దిగ్గజం మరి మన దేశ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అది మన దేశం ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో, మన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిన బాధ్యత వాట్సాప్ మీద ఉంటుంది. లేకపోతే దయచేసి మీ పేడ సర్దుకుని మీరు వెళ్ళిపోవచ్చని సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది.